పర్యాటక రంగాన్ని పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒకే ఒక టూరిజం రిసార్ట్ని కూడా ఎరగొట్టి ఆయన 30 సంవత్సరాల కళని నెరవేర్చుకోవడానికి ఒక ప్యాలెస్ కట్టారు అధ్యక్ష. అది కూడా లేదు అధ్యక్ష. అక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సబ్సిడీతో పాటు దాదాపుగా ఒక 10 వరకు ఒక మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక ఓబరాయ్ హోటల్స్ కావచ్చు, మేఫెయిర్ కావచ్చు, మెగ్లాన్ కావచ్చు, చాలా సంస్థలు వచ్చి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగి యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో ముఖ్యంగా అరకు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే మార్గం మాత్రం కొంచెం చిన్నగా ఉంది అధ్యక్ష. దానికి కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకున్నాం అధ్యక్ష. రెండోది అన్నిటికంటే మేజర్గా ప్రాబ్లం ఉంది అధ్యక్ష.